మీరు లేజీ కాదు, మీరు వీక్ కాదు, మీరు ఎడిక్ట్. నేను చెప్పేది నిజం. మనకి చాలా పనులు ఉంటాయి. రేపు నుంచి జిమ్కి వెళ్ళాలి, 2 గంటలు చదువుకోవాలి, కానీ పొద్దున లేవగానే మళ్ళీ చెయ్యి ఫోన్ మీదకే వెళ్తుంది. ఒక 2 రీల్స్ స్క్రోల్ చేద్దామని చెప్పి 2 గంటలు టైం వేస్ట్ చేస్తాం. నేను వేస్ట్ కానీ అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్, సేమ్ ఫెయిల్యూర్. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మీ విల్ పవర్ వీక్ కాలేదు, మీ బ్రెయిన్ హ్యాక్ అయింది. మీ బ్రెయిన్లో ఒక కెమికల్ని ఈ సోషల్ మీడియా కంపెనీస్ అన్నీ హైజాక్ చేసాయి. ఆ కెమికల్ పేరే డోపమైన్. ఇది మోటివేషన్ కాదు, ఇది బయాలజీ. వెల్కమ్ టు ప్రాజెక్ట్ డి. మనం ఈరోజు మన బ్రెయిన్ని రీసెట్ చేద్దాం. అసలు ఈ డోపమైన్ అంటే ఏమిటి? డోపమైన్ అంటే చాలామంది హ్యాపీనెస్ కెమికల్ అనుకుంటారు, కానీ డోపమైన్ అంటే డిజైర్ కెమికల్. మీకు ఏదైనా పని జరగాలంటే మీ బ్రెయిన్కి ఫ్యూయల్ ఇవ్వాలి. ఆ ఫ్యూయలే ఈ డోపమైన్. కానీ ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. డోపమైన్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఎక్స్పెన్సివ్ డోపమైన్, హై వాల్యూ. ఇది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒక 4 గంటలు చదివేసి ఎగ్జామ్ బాగా రాసినప్పుడు, లేదా నువ్వు జిమ్కి వెళ్ళి హార్డ్ వర్క్ చేసినప్పుడు. ఇది ఏం చేయాలంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సిందే. రెండోది చీప్ డోపమైన్. ఇది ఎలా వస్తుంది? సింపుల్. నువ్వు రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు, పాన్ చూసినప్పుడు, జంక్ ఫుడ్ తిన్నప్పుడు. దీనికి నువ్వు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రెయిన్కి మంచికి చెడుకి తేడా తెలియదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చీప్ డోపమైన్ అనేది రోజు దొరికేస్తుంది. సో అది హార్డ్ వర్క్ ఎందుకు చేస్తుంది? ఇంకా మీ బ్రెయిన్ లేజీ కాదు, యాక్చువల్గా అది ఒక ఎఫిషియన్సీని వెతుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొండెందుకు ఎక్కాలనుకుంటావు నీ జాబ్లోనే నీకు హ్యాపీనెస్ దొరుకుతుంటే. సో అలానే నీకు బుక్స్ చదవాలన్నా బోర్ కొడుతుంది, ఏమైనా పని చేయాలన్నా చేయబుద్ధి కాదు. రవితేజ గారి కిక్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కిక్ కావాలి. లైఫ్లో ప్రతి దాంట్లో కిక్ ఉండాలి. ఆయన కిక్ కోసం రిస్కులు చేస్తాడు. మన కిక్ కోసం ఏం చేస్తున్నాం? పొద్దున లేచి బెడ్ మీద పడుకొని పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందని చూస్తూ దాంట్లో కిక్ వెతుక్కుంటున్నాం. రవితేజ సినిమాలో పోలీస్ అవుతాడు కిక్ కోసం, ఎఫర్ట్స్. కానీ మనం జాంబీస్లా మారిపోతున్నాం, కన్జంప్షన్. సో నీ బ్రెయిన్కి ఎప్పుడైతే ఈజీగా కిక్ దొరికేస్తుందో అది కష్టపడటం మానేస్తుంది, పెద్ద పెద్ద పనులు చేయటం మానేస్తుంది, నీ డ్రీమ్స్ చచ్చిపోతాయి. సో హౌ డూ వీ ఫిక్స్ దిస్? నేను యూకే వచ్చిన కొత్తలో ఐ వాజ్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్. బయట -డిగ్రీస్ చలి, ఎవరు ఉండరు, ఒంటరితనం. సో నా బ్రెయిన్కి రిలీఫ్ ఇవ్వడం కోసం నేను యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసి చూసేవాడిని. 1 గంట, 2 గంటలు, 3 గంటలు. నా కళ్ళు మండుతున్నాయి కానీ ఆపలేను. అసైన్మెంట్స్ పెండింగ్ అయిపోతున్నాయి కానీ చేయలేను. నేను బిజినెస్ పెట్టాలని చెప్పాను, బట్ 1 గంట కూడా ఫోన్ని పక్కన పెట్టి ఉండలేకపోతున్నాను. సో అప్పుడు నేను ఒక స్టెప్ తీసుకున్నాను, అదే డోపమైన్ డిటాక్స్. దాన్నే ప్రాజెక్ట్ డి బ్రెయిన్ రీసెట్ అంటాను. మీ బ్రెయిన్ మళ్ళీ హార్డ్ వర్క్ని ఎంజాయ్ చేయాలి అంటే దానికి చీప్ డోపమైన్ సప్లైని కట్ చేయాలి. యూ నీడ్ టు స్టార్వ్ ద బ్రెయిన్. సో దీనికి నీకు ఒక 24 గంటలు సరిపోతుంది. మేబీ దిస్ సండే. దీన్ని నేను మాంక్ డే అంటాను. రూల్స్ చాలా సింపుల్ బట్ చాలా కష్టం. ఏంటంటే రూల్ నెంబర్ 1, నో ఎంటర్టైన్మెంట్, నో నెట్ఫ్లిక్స్, నో యూట్యూబ్, నో ఇన్స్టాగ్రామ్. రూల్ నెంబర్ 2, నో జంక్ ఫుడ్. షుగర్స్ని అవాయిడ్ చేయండి, ఆయిల్ని అవాయిడ్ చేయండి. అవి డోపమైన్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. సో బోరింగ్ ఫుడ్ తినండి, లైక్ దాల్, రైస్, ఎగ్స్. అండ్ నో మ్యూజిక్. మ్యూజిక్ కూడా మనకి డోపమైన్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో అది ఒక బోరింగ్ డే లాగా ఉండాలి. మరి ఎలా బ్రో, బోర్ కొట్టదా అంటే ఎస్, బోర్ కొట్టాలి. అదే మన ప్లాన్. సో నీకు బోర్ కొట్టినప్పుడు నీ బ్రెయిన్కి చీప్ డోపమైన్ దొరకదు. సో అది అరుస్తుంది, నాకు ఫుడ్ ఇవ్వు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వు అని. బట్ డోంట్ రియాక్ట్, జస్ట్ అబ్జర్వ్. ఆ టైంలో ఈ 3 పనులు మాత్రమే చేయండి. జర్నలింగ్, మీ థాట్స్ని పేపర్ మీద రాయండి. వాకింగ్, నేచర్లో నడవండి ఫోన్ లేకుండా. అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించండి, థింకింగ్. 24 అవర్స్ బోరింగ్ డే తర్వాత మీకు ఒక మ్యాజిక్ జరుగుతుంది. మీ బ్రెయిన్కి చీప్ డోపమైన్ అనేది రాకపోవడం వల్ల స్టార్వేషన్ మోడ్లో ఉంటుంది. సో అప్పుడు నువ్వు ఒక బుక్ ఓపెన్ చేసి చదువుతున్నావు అనుకో, నువ్వు చదువుతున్నప్పుడు నీ బ్రెయిన్ నీకు ఒకటి చెప్తుంది, బోరింగ్ డే కన్నా కూడా ఈ చదవటం చాలా బెటర్. సో అప్పుడు దాకా బోర్ కొట్టిన పని ఇంట్రెస్టింగ్గా మారుతుంది. నీ ఫోకస్ 10x పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ బ్రెయిన్ చీప్ డోపమైన్ అనే ఫ్యూయల్ మీద రన్ అవ్వట్లేదు, ఎక్స్పెన్సివ్ డోపమైన్ మీద రన్ అవుతుంది. ఈ రీసెట్ అనేది ఎసెన్షియల్. కార్కి సర్వీసింగ్ ఎలాంటిదో బ్రెయిన్కి ఈ డీటాక్స్ కూడా అలాంటిదే. సో మీరు ఇప్పుడు అడగొచ్చు, బ్రో ఎందుకు చేయాలి, ఎందుకు ఇంత కష్టపడాలి, ఫోన్ చూస్తే ఏమవుతుంది? సో నీకు ఒకటి చెప్పాలి, మనం యావరేజ్గానే పుట్టాం,
కానీ యావరేజ్గా మాత్రం చచ్చిపోకూడదు. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నువ్వు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని అనుకుంటున్నావు. నీకు డబ్బు కావాలి, నీకు రెస్పెక్ట్ కావాలి, మీ పేరెంట్స్ని నువ్వు బాగా చూసుకోవాలి. సో నీకు ఇవన్నీ కావాలి అంటే నువ్వు కష్టపడాలి. ఏంటంటే ప్రపంచంలో 99% కన్జ్యూమర్లుగా ఉండిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ స్క్రోల్ చేస్తూ మిగిలిపోతున్నారు. కానీ 1% ఆఫ్ క్రియేటర్స్ మాత్రమే సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకుంటున్నారు. సో నువ్వు నీ ఫోన్ని వదిలేసి ఎప్పుడైతే పక్కన కూర్చుంటావో నువ్వు ఆ 1% వైపు ఒక అడుగు వేస్తున్నట్టే. ఇక్కడ ప్రాజెక్ట్ డి అంటే అదే. మనం చేసేది ఏం లేదు, సింపుల్గా కొన్ని నేర్చుకుంటున్నాం అంతే. ఎందుకు ఈ డీటాక్స్ చేయాలి? నాట్ టు పాస్ ద ఎగ్జామ్స్, నాట్ టు గెట్ ద జాబ్, టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సో నీ బ్రెయిన్కి నువ్వు బాస్ అవ్వడానికి, బానిస అవ్వడానికి కాదు. నిజం చెప్తున్నా, సండే రోజు మాంగ్ డే నరకంలా ఉంటుంది. లిటరలీ నీ హ్యాండ్స్ షేక్ అవుతాయి, నీ బ్రెయిన్ అరుస్తుంది, నాకు ఫుడ్ ఇవ్వు, నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వు అని. కానీ గుర్తుపెట్టుకో, నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను, పెయిన్ అనేది ఇన్విటబుల్. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక పెయిన్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ లేదా పెయిన్ ఆఫ్ రిగ్రెట్. ఒక 3 సంవత్సరాల తర్వాత అదే ఆ రోజు అనవసరంగా టైం వేస్ట్ చేశాను అని నువ్వు అనుకోకూడదు అంటే ఈరోజు నీ ఫోన్ని పక్కన పెట్టి పని చేయి. సో సండే ఈజ్ ద డే. ఇది ఛాలెంజ్ కాదు, ఇది వార్. నీకు నీ బ్రెయిన్కి జరిగే ఒక అంతర్యుద్ధం. నేను కూడా చూస్తా ప్రాజెక్ట్ డేలో ఎంతమంది సోల్జర్స్ ఉన్నారో, ఎంతమంది స్లేవ్స్ ఉన్నారో. కింద కామెంట్ చేయి ఐఎమ్ ఇన్ కంట్రోల్ అని. ఆ 3 ముక్కలు టైప్ చేయండి. అదే మీ ప్లెడ్జ్. మీ ఎడిక్షన్ ఏంటి? ఇన్స్టాగ్రామా, గేమింగా, పార్నా, ఫుడ్డా? బీ హానెస్ట్, అక్నాలెడ్జ్ ఇట్ ఇన్ ద కామెంట్స్ అండ్ కిల్ ఇట్ దిస్ సండే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టాప్ స్క్రోలింగ్, స్టార్ట్ లివింగ్. వెల్కమ్ టు ఇన్నర్ సర్కిల్.